నిన్న మంచు ఫ్యామిలీ గొడవలో విష్ణు ఎంటర్ అయ్యాక సీన్ మారిపోయింది అని అంటున్నారు. అంటే మనోజ్ని గెంటేసిరు అని వార్త వస్తుంది. అందులో ఎంతవరకు నిజం ఉంది? సి మంచు విష్ణు గారు ఆయన రావడం బౌన్సర్లని కూడా వాళ్ళతో గొడవ పడినట్టు ఒక న్యూస్ వచ్చింది. ఈయన ఏం చేశాడంటే మంచు మనోజ్ ఆ జలపల్లి ఫామ్ హౌస్ని ఆక్రమించుకున్న తర్వాత దాని చుట్టూ 100 మంది బౌన్సర్లను పెట్టుకున్నాడు. ఈయన బౌన్సర్లు కంచెలాగా ఎవడు రావద్దు ఇక్కడికి అని, ఎవడొచ్చినా తోసేయండి అని. సో ఇప్పుడు విష్ణు ఏం చేశాడు, ఆయన కూడా లారెడు బౌన్సర్లను తెచ్చుకున్నాడు. ఓకే, వాళ్ళందరూ వచ్చి ఈ స్టాఫ్ని పంపించేసి వాళ్ళని పెట్టారు. ఇక్కడ పోతే బౌన్సర్స్ అంటారు. విష్ణు తెచ్చిన బౌన్సర్స్ ఏమో బ్లాక్ టీషర్ట్ వేసుకొని నీట్గా ఏదో యూనిఫామ్లో ఉన్నారు. మనోజ్ చెప్తున్నటువంటి బౌన్సర్స్ అంతా ఒక రకంగా ఉన్నారు, యూనిఫామ్స్ ఏం లేవు. ఏమో మరి ఒక రకంగా ఉన్నారు. బౌన్సర్స్ మేబీ అన్అఫీషియల్ బౌన్సర్స్ ఏమో నాకు తెలియదు, అట్లాగే ఉన్నారు. వీళ్ళు అయితే బౌన్సర్స్ లానే ఉన్నారు. వీళ్ళని పంపించేస్తే వీళ్ళు పో అని మౌనికకి కాల్ చేశారంట, వీడియో కాల్. మేడం ఇదిగో నన్ను ఇట్లా పొమ్మంటున్నారు అని. పోండి అని వీళ్ళందరినీ పంపించేసి విష్ణు దానికి ఒక కంచె కట్టేసి, కంచె అంటే ఇంకా మళ్ళీ కొత్త బౌన్సర్స్ పెట్టి ఒక ఇది చేశాడు అనేది వార్త. ఇంకా బయటికి మనోజ్ వచ్చి ఏమంటున్నాడు అంటే, నేను డబ్బు కోసం ఆస్తి కోసం పోరాటం చేయట్లేదు, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నా అన్నాడు. నిజంగా నువ్వు ఆత్మగౌరవం కోసం పోరాడే మనిషివే అయితే కుటుంబ పరువుని ఇలా బజార్కి ఈడ్చావు. ఎక్కడుంది ఆత్మగౌరవం? నువ్వు నీ కుటుంబానికి గౌరవం ఇస్తే కుటుంబం నిన్ను గౌరవిస్తుంది, అప్పుడు నీ ఆత్మగౌరవం నీకు ఉంటుంది. నువ్వు కుటుంబాన్ని గౌరవిస్తున్నా అని చెప్తున్నావు కదా, ఇప్పుడు అట్లా నిజంగా చెప్పేవాడివైతే ఇలా బయటికి రావుగా. మరి ఇంకా ఆత్మగౌరవం ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆత్మాభిమానం ఉన్న మనుషులకి ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మాభిమానం ఉన్న మనుషులు ఎవరు ఇదేంటి పెద్దవాళ్ళని తిట్టరు, తాగేసి తలుపులు తన్నరు, పిచ్చి పిచ్చి పనులన్నీ చేయరు. అసలు మీడియాకి ముందుకు ఎందుకు వస్తావు? నువ్వు రోడ్డు ఎక్కుతావా ఇంట్లో గొడవ జరిగితే? చేయకూడదు కదా. ఇది ఒకసారా, రెండోసారి ఆల్రెడీ. లాస్ట్ టైం కూడా అంతే. చూడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ అలాగే చేసావు. ఇప్పుడు అదే జరిగింది. నేను నా భార్య పిల్లలందరికీ మాకు ఆ రక్షణ లేకుండా పోయింది, పోలీసులు కూడా ఏకపక్షాన వ్యవహరిస్తున్నారు అంట. ఇప్పుడు నేను చెప్తా వినమ్మా, ఊర్లో పెద్ద మనుషులందరూ ఉన్నారు. కొడుకు తండ్రిని కొట్టాడు అని ఒక పంచాయతీ, తండ్రి కొడుకుని కొట్టాడు అనే ఒక పంచాయతీ. చూద్దాం ఊర్లో పెద్ద మనుషులు ఏం చెప్తారు చెప్పు? తండ్రి సైడే ఉంటారు, అంతేనా? కామన్ కదా ఎక్కడైనా సరే. నెక్స్ట్ నువ్వు ఎందుకు గొడవ పడుతున్నావురా అంటే రీజన్ ఏంటో ఆస్తి కోసం అంటే ఇక తంతర ఊస్తారు మొహం మీద. అది ఆయన ఇష్టం, ఇస్తే ఇచ్చుకుంటాడు, లేకపోతే ఇవ్వడు. ఏం చేస్తావు? ఇప్పుడు మోహన్ బాబుకి ఏంటి, తాతల కాలం ఆస్తి మన వాళ్ళకి చెందాలనే రూల్ ఉంటుంది. తాతకాలం ఆస్తి ఏమీ లేదు, మొత్తం ఆయన సంపాదించిందే ఉంది. ఓకే, ఆయన ఇష్టం, ఇచ్చుకుంటాడు, లేకపోతే లేదు. ఎక్కడైనా తగలేసుకుంటాడు, లేదా గుట్టలు పోసి తగలబెడతాడు, ఆయన ఇష్టం. చలి కాచుకుంటాడు, ఆయన ఇష్టం. అంతే. ఈయనే కాదు, ఏ తండ్రి అయినా సరే అంత ఆయన ఇష్టం. వాళ్ళ ఆస్తి అడిగే హక్కు ఎవరికీ లేదు. ఏ పెద్ద మనుషులైనా అలాగే చెప్తారు. పోలీసులు కూడా అలాగే చెప్తారే. వాళ్ళు పోలీసులు పంచాయతీలు పెట్టరా? భార్యాభర్త గొడవ తీసుకొని పోలీసులు వస్తే ఇద్దరికి చెప్తారు కదా, అమ్మ కలిసి ఉండండి అని. అంతేగాని వీళ్ళు నలుగుదాన్ని వీళ్ళు వదిలే అమ్మ అని చెప్తారా? అస్సలు చెప్పరు అలా. ఇంకోసారి గొడవలు పడకండి, బాగుండండి అనే చెప్తారు. అయితే ఇప్పుడు ఏంటి, పోలీసులను కూడా నిందిస్తున్నాడు లాస్ట్కి. ఈయన కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు, ఈయన కరెక్ట్, అందరూ తప్పు. పోలీసులు తప్పు, డాడీ తప్పు, అన్నయ్య తప్పు, సమాజం తప్పు, ప్రపంచమే తప్పు, ఈయన కరెక్ట్. ఇలా ఉంది పరిస్థితి ఇప్పుడు. సో ఏదేమైనప్పటికీ విష్ణు ఎంటర్ అయ్యాక మారిపోతుంది. అంటే మళ్ళీ గొడవ వద్దేమో అనుకున్నారు వీళ్ళిద్దరు, తలబడితే ఒకసారి గొడవ అయింది కదా, మళ్ళీ గొడవ వేద్దామో అనుకున్నారు. బట్ ఈయన ఏం చేశాడంటే ఆ కంచెని తీసి, అక్కడ అంత అవసరం లేదు సెక్యూరిటీ, ఏదో జరుగుతుందని. నువ్వు అక్కడికి వెళ్ళి ఉండాల్సిన అవసరం కూడా లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు మోహన్ బాబు దగ్గర నుంచి ఆయనకి ఇష్టం లేకుండా ఏది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పక్క. నీకు ఇచ్చిన ఆస్తి కూడా మళ్ళీ వెనక్కి తీసుకునే హక్కు కూడా ఉంది తెలుసా? వీలునామా రాసి ఆయన అప్పటికే ఆయన బతికే ఉంటే మళ్ళీ వీలునామా రాసి ఆయనకు నేనేం ఇవ్వను అనే హక్కు కూడా ఉంది తండ్రికి. సీరియస్గా అవన్నీ ఉన్నాయి. సో ఇట్లా గొడవలు చేయడం అయితే అసలు పద్ధతి కాదమ్మా, చండాలంగా లేదు. మనకే మాట్లాడుకోవడానికి అసహ్యంగా ఉంది కదా. అంటే పెద్ద ఆయన ఎలా అంటే ఒక డిసిప్లిన్కి అర్థంలాగా అమ్మో మోహన్ బాబు గారు అలా ఉంది. సో అట్లాంటి ఆయన్ని అలాగే ఉంచాలి సమాజంలో, దిగజార్చొద్దు పరువులన్నీ కూడా. వీళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి. ఇప్పుడు నిన్న లక్ష్మి గారు వచ్చింది, గొడవని సర్దుమనికి ఇచ్చేస్తే బాగుంటుంది కదా.
తమ్ముడి ఇంటికి వచ్చింది, కుక్కతో కాసేపు ఆడుకుంది, ఐ లవ్ యూ అనింది, అది కూడా ఐ లవ్ యూ అనింది కుక్క కూడా ఐ లవ్ యూ అనింది. ఆ తర్వాత పోయి కంప్లైంట్ అని చెప్పేసి వెళ్ళిపోయింది ఫ్లైట్ ఎక్కేసి. తప్పు కదా, అవును. పెద్ద ఆవిడ ఆడపిల్ల నలుగురు చూసింది. మళ్ళీ తండ్రి అంటే ఎంత ఇష్టం, మా నాన్నగారు అంటది. అవును. నాన్నగారు అన్నప్పుడు అంత ప్రేమ ఉన్నప్పుడు మీ నాన్నకి అవమానం చేస్తుంటే ఎట్లా ఊరుకున్నావమ్మా? ఆడపిల్లగా నేను ఎంత బాగా పెంచారు. సో ఇట్స్ ఓకే, ఇక మనం వాళ్ళ కుటుంబం గురించి మనం ఎందుకు మాట్లాడాలి, కానీ వదిలేద్దాం.